అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ టుగెదర్ విత్ మామ్. వరల్డ్ కప్ ఫైనల్ వరకు ఇండియా వచ్చిందని, ఫైనల్స్ మ్యాచ్ ఎలాగైనా చూడాలని టికెట్స్ కోసం మా అబ్బాయి చాలా ట్రై చేశాడు. లక్కీగా వాళ్ళ ఫ్రెండ్ ద్వారా టికెట్స్ వచ్చాయి. అప్పుడప్పటికి సడన్గా బయలుదేరవలసి వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియము ఈ అహ్మదాబాద్లోనే ఉంది. ఈ ఫైనల్ మ్యాచ్ కూడా గ్రాండ్గా ఇక్కడే జరుగుతుంది. అసలు క్రికెట్ అంటే నాకు అస్సలు తెలియదండి. మా బాబు అలా చూస్తూ ఉంటే 2 years నుంచి తనతో పాటు అలా చూసి నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనిపించిందండి క్రికెట్ మీద. ఇదే నా ఫస్ట్ మ్యాచ్ స్టేడియంలో చూడడం అండి. అది కూడా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూస్తానని ఎప్పుడు అనుకోలేదండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వరల్డ్ కప్ చూడడానికి ఎక్కడి నుంచో జనాలు అందరూ బోల్డ్ మంది వస్తారు. మొత్తం అహ్మదాబాద్ అంతా లైట్స్ తోటి చాలా అందంగా తయారు చేశారండి. చూడడానికి చాలా, మరి 2 కళ్ళు సరిపోలేదు, చాలా అందంగా అనిపించింది. అందులోని ప్రపంచం మొత్తం పెద్ద స్టేడియం అంటే ఇక్కడే ఉన్నదండి. 130,000 మంది కూర్చొని చక్కగా చూడొచ్చు. చాలా మరి ఎంత బాగుందంటే అంత బాగుందండి. నెక్స్ట్ డే మధ్యాహ్నం నుంచి మ్యాచ్ స్టార్ట్ అవుతుందని మేము మార్నింగే చాలామంది సెలబ్రిటీస్ ప్లేయర్స్ని చూడొచ్చని మీకు కూడా చూపిద్దామని వాళ్ళు ఉంటున్న హోటల్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. తెలుగు యాంకరింగ్ చేయడానికి మెహబూబు, ఆర్జే హేమంత్ వచ్చారు. ఇంకా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ని, చాలామంది హీరోయిన్స్ని చాలా దగ్గర నుంచి చూసాం. కానీ చాలా జనాలు పడిపోవడం వల్ల వాళ్ళతో ఫొటోస్ తీసుకోవడం అవ్వలేదండి. చూస్తున్నారు కదండి, సచిన్ టెండూల్కర్ వస్తున్నారని అందరూ ఎంత జనాలు ఎలాగా పడిపోతున్నారో. అందుకే ఆ క్రౌడ్లోని మేము ఫొటోస్ తీసుకోవడం అవ్వలేదు. కానీ చాలా దగ్గర నుంచి చక్కగా చూశారు. ఆయన కూడా పలకరించారు దూరం నుంచి. ఈ వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. స్టేడియం అంతా మొత్తం గ్రౌండ్లో ప్లేయర్స్ ఎక్కడ ఉంటారు, వాళ్ళ రూమ్స్ అన్నీ చాలా చక్కగా అంతా చూపించామండి. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ప్రజెంట్ మేము ఇప్పుడు ఇండియన్ ప్లేయర్స్ ఉన్న హోటల్కి వెళ్తున్నాం. ఈ హోటల్ అహ్మదాబాద్లో చాలా పెద్ద హోటల్ అండి. ఈ బ్రిడ్జ్ మొత్తం ఆ హోటల్కి ఎంట్రన్స్ అండి. చాలా పెద్ద ప్లేస్లో కట్టారు, చాలా బాగుంటుంది. ఈ హోటల్ పేరు లీలా ప్యాలెస్, గాంధీనగర్లో ఉంటుంది. మేము ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ని ఎయిర్పోర్ట్లో రెంట్కి తీసుకున్నామండి. అహ్మదాబాద్లో 3 days ఉంటున్నాము. మ్యాచ్ అయ్యేటప్పుడు లేట్ నైట్ అవుతుంది, ట్యాక్సీలు అవి దొరకడం చాలా కష్టం అవుతుందని సొంతంగా కారు ఉంటే మనకి ఎంత లేట్ అయినా పర్వాలేదని రెంట్కి తీసుకున్నామండి. ఎంటర్ అవ్వగానే వాళ్ళంతా బాగా డ్యాన్సులు అవి చేస్తున్నారండి. చాలా హంగామాగా అంతా చాలా హడావిడిగా ఉందండి. వీళ్ళందరూ సపోర్ట్ స్టాఫ్ అండి. మేము ఉన్నప్పుడు ప్లేయర్స్ ఎవరు కిందకి రాలేదు, కానీ వాళ్ళు సపోర్ట్ స్టాఫ్, కోచ్లు వాళ్ళందరూ అక్కడే తిరుగుతున్నారండి. ఇవేనండి మా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ టికెట్స్. ఈ టికెట్స్ ఇచ్చిన మా అబ్బాయి ఫ్రెండ్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి. ఈ కనిపించే ప్లేస్ అంతా లీలా ప్యాలెస్తేనండి. చూడండి ఎంత పెద్దగా, ఎంత బాగుందో. ఇలాంటి పెద్ద బ్రిడ్జెస్ ఈ హోటల్కి 2 ఉన్నాయండి. ఒకటి ఎంట్రన్స్కి, ఇంకొకటి ఎగ్జిట్కి. ఇలాంటి ఎంట్రన్స్ ఉన్న హోటల్ని ఇప్పుడే చూడడం
ఫస్ట్ టైం అండి. చాలా పెద్ద ప్లేస్లో చాలా బాగా కట్టారు. ఇదేనండి మేము రెంట్కి తీసుకునే కారు. చాలా బాగుంది, నీట్గా, చాలా కొత్తగా, చాలా బాగుందండి. మొత్తం ఉన్న 3 days దీంట్లోనే అంతా బాగా ఎంజాయ్ చేసాం. ప్లేయర్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. వాళ్ళని చూద్దాం అనుకున్నాం కానీ మరి 1,00,000 మంది పైగా జనాలు వస్తారు కదండి. ట్రాఫిక్లో ఇరుక్కుపోతామని, కార్ పార్కింగ్ ప్రాబ్లం అవుతుందని ముందుగానే మేము వెళ్ళిపోతున్నామండి. స్టేడియం ఎంటర్ అవ్వగానే హీరో అఖిల్ కనిపించాడండి. ఫ్రెండ్స్తో మ్యాచ్ చూడడానికి వచ్చాడు. చాలా సరదాగా, చాలా బాగా మాట్లాడాడు. చాలా సంతోషం అనిపించింది. అంతమంది జనాల్లోని అఖిల్ని మా పెద్ద అబ్బాయి గుర్తుపట్టి పోల్చుకొని చాలా బాగా మాట్లాడాడండి. ఇదేనండి నరేంద్ర మోడీ స్టేడియం. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఇదండి. చాలా బాగుంది, చాలా పెద్దది, చాలా బాగా కట్టారండి. చూడండి ఎంత పెద్ద స్టేడియమో. మొత్తం జనాలు, ఎంత జనాలు, మొత్తం ఫుల్ అయిపోయిందండి. స్టేడియం అంతా ఫుల్ అయిపోయింది. స్టేడియంలో మ్యాచ్ చూడడం ఇదే ఫస్ట్ కదండి. చాలా ఎంత బాగుందంటే అంత బాగుందండి. చాలా కొత్తగా, చాలా చాలా బాగుంది. అది ఆడుతుంటుంటే వాళ్ళందరూ లెగడం, అంతా వాళ్ళు కేకలు వేయడం, అంతా చాలా బాగా, చాలా ఎంజాయ్ చేసామండి. వరల్డ్ కప్ అంటే స్పెషల్ కదండి. ఇండియా ఫైనల్స్ అంటే మరి ఇంకా చాలా అదృష్టం అండి మాకు. చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా బాగుంది. మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందే చాలా గ్రాండ్గా ఓపెనింగ్ చేశారండి. చాలా ఫ్లైట్స్, అన్నీ జెట్ ఫ్లైట్స్తో చాలా విన్యాసాలు చేశారండి. చాలా బాగుంది. అంతమంది దగ్గర 130,000 నుంచి 140,000 వరకు నేషనల్ యాంథమ్ పాడుతుంటే చాలా థ్రిల్లింగ్గా, చాలా హ్యాపీగా అనిపించిందండి. నేషనల్ యాంథమ్ అయిన వెంటనే మ్యాచ్ స్టార్ట్ అయిపోయిందండి. మ్యాచ్ మొత్తం చూపించి మీకు బోర్ కొట్టించమండి. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ అయ్యేసరికి 50 ఓవర్స్కి 240 కొట్టారండి. ఆ స్కోర్ చాలా తక్కువ. ఫస్ట్ బ్యాటింగ్ అయిపోయిన తర్వాత బ్రేక్లోనండి జనాలను ఎంటర్టైన్ చేయడానికి చాలా డ్యాన్సులు, అన్ని షోస్, లైటింగ్ షోస్ అన్నీ చాలా బాగా చేశారండి. ఒకే దగ్గర కూర్చోకుండా మీకు స్టేడియం చూపిద్దామని మెయిన్ స్టేజ్ దగ్గర ప్రోగ్రామ్స్ అయ్యే దగ్గరికి వెళ్ళామండి. సెకండ్ బ్యాటింగ్ స్టార్ట్ అయిపోయిందండి. మన ఇండియాలోని వరల్డ్ కప్ అవుతుంది కాబట్టి మన ఇండియన్స్ అందరూ మనకి సపోర్ట్ అండి. మనం సింగిల్ కొట్టినా సరే మొత్తం అంతా జనాలు అరుపులు ఇది క్లాప్స్ అండి. వాళ్ళు 6 కొట్టినా పాపం ఏమీ అనకుండా కామ్గా ఉండడం నాకు నవ్వొచ్చింది బాగాను. అదే వాళ్ళు ఒక్క వికెట్ పడినా ఎంత కేకలు, అరుపులు, చాలా కొత్తగా అనిపించిందండి. నాకు దద్దరిల్లిపోయింది స్టేడియం అంతా.
మన బ్యాడ్ లక్ ఎలాగుందంటే ఇండియా ఫైనల్స్కి రావడానికి ముందు 9 మ్యాచెస్ ఆడారు, 9కి 9 గెలిచి ఫైనల్కి వచ్చారు. మిగతా ఏ టీం కూడా ఆడిన మ్యాచ్ల్లో అన్నీ గెలవలేదు. ఈ ఇండియా మటుకు అన్నీ గెలిచి లాస్ట్లో ఫైనల్లో ఓడిపోవడం చాలా బాధ అనిపించింది. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో కానీ ఫైర్ వర్క్స్ కంటిన్యూగా అలాగా కాలుతూనే ఉన్నాయండి. అందుకే వరల్డ్ కప్ ఇంత ఫేమస్ అండి. ఫైర్ వర్క్ అయిపోయిన వెంటనే 1000 డ్రోన్స్తో ఆకాశంలో లైట్ షో చేశారండి. అది కూడా వరల్డ్ కప్లో చాలా స్పెషల్గా అనిపించింది. ఒకటే బాధ అండి, ఇండియా వరల్డ్ కప్ గెలవలేదని. అందుకే ఈ వీడియో పెట్టకూడదు అనుకున్నాం అప్పుడండి. ఇప్పుడు ఎందుకు పెడుతున్నాం అంటే ఓడిపోయి 7 months కాకుండానే ఇండియా T20 వరల్డ్ కప్ గెలిచి చూపించింది. చాలా హ్యాపీగా ఉందండి ఇండియా T20 వరల్డ్ కప్ గెలిచినందుకు. మేము కూడా ఫైనల్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ అంత కష్టపడి వెళ్ళి ఇప్పటి వరకు మీరు చూసిందంతా రికార్డ్ చేసిందంతా వేస్ట్ అవ్వకూడదని ఇంత గ్రాండ్గా జరిగిన ఈ వరల్డ్ కప్ని మీకు చూపిద్దామని రాత్రికి రాత్రి ఎడిట్ చేసి ఈరోజు మీకు పెట్టాం. ఈ డ్రోన్ షో అయిపోయిన వెంటనే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వచ్చి ఆస్ట్రేలియా వాళ్ళకి ట్రోఫీ అందజేశారు. ఈ మొత్తం వీడియోలో ఇప్పుడు వచ్చేదే స్పెషల్ అండి. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం కదండి ఇది. ఈ స్టేడియం లోపల ప్లేయర్స్ రూమ్స్, వాళ్ళు తినే డైనింగ్ హాలు, ఇండియాకి ఇప్పటి వరకు వచ్చిన అవార్డ్స్ అన్నీ ఆ స్పెషల్ బ్లాక్లో ఉంటాయి. ఆ స్పెషల్ బ్లాక్కి వెళ్ళడానికి ఐడి కార్డు లేకపోతే ఎవరిని అలౌ చేయరండి. మా పెద్ద అబ్బాయి అక్కడ స్టాఫ్ని పర్మిషన్ తీసుకొని మీ అందరికీ చూపించడానికి తనే వెళ్ళాడు. నన్ను కూడా రమ్మన్నాడు కానీ అంత దూరం నడవలేక తను తిరిగి వచ్చే వరకు అక్కడే ఉన్నాను. ఇక్కడేనండి మ్యాచ్ జరుగుతున్నంతసేపు ప్లేయర్స్ ఇక్కడే కూర్చుంటారు. ఇక్కడి నుంచి చూడండి స్టేడియం ఎంత వ్యూ ఎంత బాగుందో. తను చూసి చాలా సంతోషంగా చెప్పాడు, చాలా బాగుంది అని. మనం టీవీలో మ్యాచ్ చూసేటప్పుడు డిఫరెంట్ యాంగిల్స్లో చూపిస్తుంటారు కదండి, అదంతా ఈ రూమ్ నుంచే ఆపరేట్ చేస్తారు. మొత్తం ఈ రూమ్ని బ్రాడ్కాస్టింగ్ రూమ్ అంటారటండి. ఆ రూమ్ దగ్గరే మా అబ్బాయికి వీళ్ళు కనిపించారు. క్రికెట్లో మెయిన్ ఫేమస్ అయిన యాంకర్స్ అండి వీళ్ళు. సునీల్ గవాస్కర్ గారు కూడా కనిపించారండి. ఈయన ముందే మీకు తెలుసుంటుంది, ఈయన చాలా పెద్ద క్రికెటర్ అండి. ఇదేనండి ఆ స్పెషల్ బ్లాక్. ఇండియాకి వచ్చిన అవార్డ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయండి. అవార్డ్సే కాదండి, మొత్తం గ్యాలరీ, క్రికెటర్స్ ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్స్ అన్నీ గుర్తుగా ఇక్కడ పెట్టారు. ఇదేనండి క్రికెటర్స్ డైనింగ్ రూము. అందరూ ఇక్కడే తింటారండి. ఇక ఈ రూమ్ అయితే పెద్ద విఐపీస్, యాక్టర్స్, బిజినెస్ మెన్స్ ఇక్కడ నుంచి మ్యాచ్ చూస్తారండి. వాళ్ళకి సౌకర్యంగా ఉండడానికి ఈ స్టేడియంలో ఇలాంటి రూమ్స్ చాలా ఉన్నాయి.
ఈ ప్రెసిడెంట్ గ్యాలరీ మెయిన్ ఎంట్రన్స్ అండి. ప్రైమ్ మినిస్టర్ గారు, క్రికెటర్స్, విఐపీస్ అందరూ ఇక్కడ నుంచి ఎంటర్ అవుతారండి. ఇదంతా చూసిన తర్వాత నేను కూడా మా బాబుతో వెళ్ళవలసింది అనుకున్నానండి, కానీ నడవలేక మరి ఇంకా ఉండిపోయాను. ఇండియాకి మెయిన్ 2 వరల్డ్ కప్లు వచ్చాయండి. 1983లోనూ ఒకటి, 2011లో ఒకటి వచ్చిందండి. ఆ ఇయర్లో గెలిపించిన వాళ్ళందరి పేర్లు వరుసగా ఇక్కడ పెట్టారు. ఇంతకుముందు మేము చాలామంది క్రికెటర్స్ని కలిసామండి. ఆ ఫొటోస్ కూడా ఇక్కడ పెడుతున్నాం చూడండి. ఇంకా మా పెద్ద అబ్బాయికి చాలా ఇష్టమైన క్రికెటర్ ధోనీని హైదరాబాద్ ఐపీఎల్కి ధోనీ వస్తే కలవడానికి వెళ్ళాం. ధోనీ ఫ్యామిలీ ఫోటో ఇలాగా చేయించి గిఫ్ట్గాను మేమే స్వయంగా ఇద్దాం అనుకున్నాము. కానీ దగ్గర నుంచి ధోనీని చూసాం, కానీ క్రౌడ్ వల్ల అస్సలు కలవడం అవ్వలేదండి. కానీ ధోనీ మేనేజర్ మటుకు చాలా మంచి ఆయనండి. ఆ గిఫ్ట్ ధోనీకి అందజేస్తానని తీసుకెళ్ళి ఇచ్చి, దాంతోపాటు మా పెద్ద అబ్బాయి ధోనీ ఆటోగ్రాఫ్ ఎలాగైనా పెట్టించమని రిక్వెస్ట్ చేసి టీ-షర్ట్ ఇచ్చాడు. అతను కూడా చాలా మంచి ఆయన. టీ-షర్ట్ తీసుకొని వెళ్ళి చాలాసేపు తర్వాత ధోనీ చేత ఆటోగ్రాఫ్ పెట్టించి తీసుకొని తెచ్చిచ్చారు. ఆ టీషర్ట్ని మా పెద్ద అబ్బాయి ఫ్రేమ్ కట్టి మరీ ఇంట్లో పెట్టుకున్నాడండి. ధోనీ అంటే అంత ఇష్టం. అంతేనండి ఈ వీడియో ఇప్పటి వరకు ఇంతవరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే మటుకు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం.